రేపైతే ఈశాన్ బర్త్డే అనమాట. సో 2 ఇయర్స్ నుంచి సైకిల్ కొనియమని అడుగుతూనే ఉన్నాడు. మేము కొనే అవకాశం రాలేదు ఇంకా. సో అయితే ఈరోజు అయితే వెళ్ళాము. మా తమ్ముడు తెలిసిన షాప్కి అయితే తీసుకెళ్ళాడు. జస్ట్ అంటే దాని ప్రైస్ ఎంత ఉంది అని తెలుసుకొని వద్దాము అని ఈశాన్ని తీసుకెళ్ళాను. అంటే వాడికి హైట్కి తగ్గ సైకిల్ కోసం తీసుకెళ్దాంలే అని కనుక్కోవడం కోసం తీసుకెళ్ళాను. వాడిని చూశాడు, ఫస్ట్ ఒక సైకిల్ చూశాడు. అది ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది వాడికి. అంటే వాడి హైట్కి వాడు తొక్కడానికి కానీ మంచిగా సెట్ అయింది. ఇంకొకటి చూసారా, అది కొంచెం పెద్దగా ఉందన్నమాట. ప్రజెంట్ మనం అంత బడ్జెట్లు కూడా లేవన్నమాట. బర్త్డే చేసే అంత బడ్జెట్లు కూడా, నిక్కీ బర్త్డే అయితే బాగానే చేసాం కానీ ఈశాన్ బర్త్డేకి మన దగ్గర అంత అమౌంట్ లేదు. బట్ అయితే మా అత్తయ్య కొనిస్తానంది. మా అత్తయ్య ఫోన్ చేసింది ఈశాన్కి కొనిస్తానంటే, సరేలే కనీసం నాకు సైకిల్ తీసుకుంటే చాలు మమ్మీ, నాకేం చేయకపోయినా పర్లేదు అని అన్నాడు. అందుకని అదన్నా తీసుకుందామని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి చూశాను, ఒక షాప్లో అయితే చూశాను. ఇది మా తమ్ముడు వాడు ఇక్కడే పర్చేస్ చేసుకున్నాడంట సైకిల్. అప్పట్లో వాడు చదువుకునేటప్పుడు. సో అదే షాప్కి వెళ్తే ఓకే అన్నాడు. ఇది ఏమో 4-5 చెప్పాడు, అది 3-5 చెప్పాడు. అయితే ఇంత పెద్దది ఎందుకులే అని నేను అదే చూస్ చేసుకున్నాను అనమాట. అదే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా ఇంకొక షాప్కి వెళ్ళాము. అది పెద్ద షాప్ అనమాట. అది దానిలో అయితే అసలు స్టార్టింగే 6,000 నుంచి ఉంది. సో ఎందుకులే అని నేను ఇంకా అది చూస్ చేసుకోలేదు. ఇంకా ఇదే అయితే ఇంటికి వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నానా, నెక్స్ట్ టైం కొనిస్తానన్నారు అని చెప్పాను. ఏడుస్తున్నాడు అనమాట. అంటే వాడికి చెప్పకుండా రోజు సర్ప్రైజ్ ఇద్దాంలేనని వాడికి చెప్పలేదు. ఏడుస్తున్నాడు, నేను బర్త్డే చేసుకుని ఏం చేసుకోను, నేను వాళ్ళతో మాట్లాడను అని ఏడుస్తున్నాడు. నైట్ అంతా ఏడ్చాడు పాపం, 3 o'clock దాకా. ఓకే, వాడి సర్ప్రైజ్ అయితే ఎలా ఉండిద్దో చూద్దాం నెక్స్ట్.